జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలోని వివాదాస్పద ల్యాండ్ సీలింగ్ భూముల వద్ద పట్టాలు కలిగిన రైతులు ఆందోళన నిర్వహించారు. 1975లో భీమోలు జమీందారుకు చెందిన 360 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి అర్హులైన భూమి లేని రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే కొందరు వ్యక్తులు ఈ భూమిలో కౌలు రైతులుగా ఉన్నారంటూ కోర్టును ఆశ్రయించడంతో సమగ్ర విచారణ జరిపించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఆసరగా చేసుకుని గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో అక్రమంగా ఆన్లైన్ చేశారంటూ పట్టాదారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో 169 ఎకరాలను కొందరు వ్యక్తులకు అమ్మివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పట్టాలు కలిగిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ ల్యాండ్ సీలింగ్ భూముల వద్ద ఆందోళనకు దిగారు. పట్టాదారుల తరపున న్యాయవాది అన్నప్రెడ్డి విజయభాస్కర్ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో దుక్కి దున్నడం ప్రారంభించారు. అనంతరం భూమి వద్ద ఆందోళన నిర్వహించి అర్హులైన తమకే భూమి చెందాలని నినాదాలు చేశారు. భీమోలు సీలింగ్ భూములపై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. సుమారు 20 కోట్ల అక్రమంగా జరిగిన లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూములు మాకు, మా భూములు మాకు, మా భూములు మాకు, మా భూములు మాకు, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. పట్టాదారులకి, 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 పట్టాదారులకి భూముల భూ కుంభకోణంపై, భూముల భూ కుంభకోణంపై, భూముల భూ కుంభకోణంపై పట్టాదారులకి, పట్టాదారులకి అమ్మారమో వనసాక్షిని, అమ్మారమో వనసాక్షిని, మాకు అన్యాయం చేసిన అమ్మారమో వనసాక్షిని, మాకు అన్యాయం చేసిన అమ్మారమో వనసాక్షిని, భూ కబ్జాదారుల్ని, భూ కబ్జాదారుల్ని, పట్టాదారులకి, పట్టాదారులకి, పట్టాదారులకి మా భూములు మాకు, 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 పట్టాదారులకి అమ్మారమో వనసాక్షిని, అమ్మారమో వనసాక్షిని, అమ్మారమో వనసాక్షిని, అమ్మారమో వనసాక్షిని, మాకు అన్యాయం చేసిన అమ్మారమో వనసాక్షిని, పట్టాదారులకి అన్యాయం చేసిన అమ్మారమో వనసాక్షిని, పట్టాదారులకి అన్యాయం చేసిన అమ్మారమో వనసాక్షిని. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో జరిగినటువంటి 300 ఎకరాల భూ కబ్జా వ్యవహారంలో సమగ్ర న్యాయ విచారణ సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళకి లీగల్ అడ్వైజర్గా ఉన్నా. నా పేరు విజయ అన్నప్రెడ్డి. అదే సమయంలో దీని సుదీర్ఘమైన చరిత్ర 50 ఏళ్ల నాడు ఈ గ్రామానికి చెందినటువంటి జమీందారు గారు ల్యాండ్ సీలింగ్లో ప్రభుత్వానికి ఇస్తే వారి పట్టాదారులకు అందజేస్తే మధ్యలో వచ్చినటువంటి భూ కబ్జాదారులు రెవెన్యూ అధికారుల అండదండలతోటి కొంతమంది బినామీ కౌలుదారులను సృష్టించి ఇటీవల కాలంలో ఈ భూముల్లో 360 ఎకరాల్లో 162 ఎకరాలు అమ్మేసుకోవడం జరిగింది. దీని మీద మరి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 80% మేము వాళ్ళని అడ్డుకోగలిగాం. ఇంకొక 20% ఇది ఉంది. అయినప్పటికీ కూడా అధికారుల
వ్యవహార శైలి, ముఖ్యంగా వనజాక్షి ఎంఆర్ఓ వనజాక్షి మా వ్యవహార శైలి ఎలా ఉందంటే, మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కొంతమంది కౌలుదారులుగానే ఉండాలి, కానీ వాళ్ళకి యాజమాన్య హక్కులు కలిస్తూ దొడ్డిదారిన ఆన్లైన్లో చేసిన వైనాన్ని, వాళ్ళని భూమి కౌలుదారులుగా కాకుండా యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళని ఆ భూమిని సుమారు 20 కోట్ల రూపాయలకి అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఎంఆర్ఓ వనజాక్షిని వెంటనే అరెస్ట్ చేయాలని, కాకపోతే ఈ టోటల్ వ్యవహారాన్ని గత 30-40 ఏళ్లుగా అటు కోర్టులను, ఇటు అధికారులను, ఇటు పట్టాదారులను నానా రకాలుగా హింసిస్తున్నటువంటి వ్యవహారం ఇప్పటికే కోర్టులో కొలిక్కు వచ్చిందని భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి ఈ టోటల్ ఎపిసోడ్ మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ, ఎందుకంటే దీనిలో ఎంత లోతుగా జరిగిందంటే అసలు లేనటువంటి వ్యక్తులను కౌలుదారులుగా సృష్టించారు, బినామీ వీలునామాలు, అలాగే ఫోర్జరీలు, పలు రకాలమైన డాక్యుమెంట్ల సృష్టీకరణ. వీటన్నిటికీ మించి 12 మార్చి డబ్ల్యూపీ నెంబర్ 6289 ప్రకారం మేము కోర్టుల్లో వీళ్ళు ఇలా చేయబోతున్నారు, అమ్మేసుకోబోతున్నారు, కౌలుదారులు ఏ హక్కు లేకుండా భూమిని అమ్మేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మేము న్యాయమూర్తి దగ్గర వెలువచ్చినప్పుడు ఈ వ్యవస్థని, ఈ భూములు 366 ఎకరాలు పలు సర్వే నెంబర్లో ఉన్నటువంటి భీమోలకు సంబంధించిన భూముల్ని వాళ్ళు డిస్ప్యూట్ రిజిస్టర్ అంటే వివాదాస్పద రిజిస్టర్లో 22A కింద పెట్టమని ఆర్డర్ ఇచ్చారు. కానీ అది జరిగిన తర్వాత 4-5 రోజులకి ముఖ్యంగా వనజాక్షి ఎంఆర్ఓ గోపాలపురం పాత్రతోటి, మిగతా అధికారుల పాత్రతోటి, వేగేశ్వరపురం, తర్వాత మరి కొవ్వూరు, తర్వాత కోరుకొండ 3 సబ్ రిజిస్టార్ ఆఫీసులో 16 డాక్యుమెంట్లుగా సుమారు 169.2 ఎకరాలని 20 కోట్ల విలువైనటువంటి ట్రాన్సాక్షన్స్ నిరపనట్టుగా చూపించి బ్యాంకు ఖాతాల ద్వారా వాటిని అమ్మేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అటు ఈడీ, ఇటు సిబిఐ, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దర్యాప్తు చేస్తే టోటల్గా దీని వెనక ఉన్నటువంటి పెద్ద మనుషులు, దీని వెనక ఉన్నటువంటి అధికారుల బండారాలు, బాగోతాలు బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని భీమోలు పట్టాదారుల తరఫున పూర్తి స్థాయిలో ఒక న్యాయవాదిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.